హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరం కలిసి దావత్ చేసుకుందామని వెళ్తున్నాను. ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పని పెద్దపల్లి టు మంచిర్యాల ఎలా ఉంటుంది, నా జర్నీ ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి చూపిద్దామని చెప్పని వీడియో తీస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తాం. ఇది శాంతినగర్ నాది. ఈ టర్నింగ్ మీద సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఈ స్టాచ్యూ హనుమాన్ స్టాచ్యూ, ఇది బాగుంటుంది. లవ్ పీడిపల్లి కూడా ఉంటుంది ఇక్కడ. ఇటు లెఫ్ట్ సైడ్లో ఫ్రూట్ షాప్స్ ఉంటాయి అన్నమాట. చాలా మంచిగా ఫ్రెష్ ఉంటాయి. మనం ఎట్లా గోరు వెళ్తాయి కాబట్టి ఇటు రైట్ సైడ్లో గోరుపండి వెళ్తాయి మనకు తెలిసిన వాళ్ళది. ఇక్కడ చాలా తక్కువ ధరలోకి ఇస్తారు ఫ్రూట్స్ కూడా. చెట్లు ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే మంతెనికి వెళ్ళే దారికి బ్రిడ్జ్ అనమాట. అది మనకు ముందర చూస్తే ముందర మందినికి వెళ్ళే దారి ఉంటుంది. ఒకటి చూపిద్దాం. ఇదే దారి మందినికి వెళ్ళేది. మనమేమో స్ట్రైట్గా వెళ్ళాలి. మనం వెళ్ళాలి. ఇక్కడ 80 స్పీడ్లో వెళ్ళాలని ఉంది, కానీ మన బండికి రీడింగ్ పని చేస్తలేదు. అందుకనే ఇది మంత్రి మన అప్పన్నపేట ఫ్లైఓవర్ ఇది అనమాట. కొంచెం స్పీడ్గా పెట్టాను ఫ్లైఓవర్. ముందుకెళ్తే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కూరగాయల షాప్స్, మన కూరగాయలు అంటే చిన్న చిన్న కూరగాయలు వస్తాయి అన్నమాట. అవి పల్లెటూర్లలో పండించి అమ్మేవాళ్ళు. ఈ గోదావరి కానీ మంచిర్యాల ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఆగి ఇక్కడ కొనుక్కుంటారు. అగ్గోకుంటుంది, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మాల్ అనేది. ఒక ఈ లైన్కి వచ్చేసి ఒక 10 ఉంటాయి. ఇటు రైట్ సైడ్ కనబడేదేమో లైట్ వెయిట్ ఇటుకది. ఇది ఒకరోజు బ్లాగ్ చేద్దామని చెప్పని అనుకుంటాను. ఇప్పుడు సరే, ఈ బంక్లో అయితే మా బండి ఒక 3 నెలలు పెట్టుకున్నాం మేము. వాళ్ళు వెళ్ళిపోమంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అన్నమాట వేరే. ఇది కర్నాల గుట్ట, మరి చూపిస్తాను ఒకసారి. ఇది కర్నాల గుట్ట. బ్లాస్టింగ్ బాగా జరుగుతుంది ఇక్కడ నుంచి. కంకర అంతా చుట్టుపక్కల ఏరియాలకు కంకర సప్లై అవుతుంది అన్నమాట. ఇది వచ్చేది మా బాబాయ్ ఇల్లు రైట్ సైడ్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. అది కూడా ఒకరోజు వాళ్ళు బ్లాగ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. మొన్ననే కట్టాడు, చాలా బాగుంది ఇల్లు. ఒకసారి చేద్దామని అనుకుంటున్నాను. రోజు అది కూడా పెడతాను. ఇది మా బాబాయ్ ఇల్లు. ఇది ముందర చూసుకుంటే మనకు టోల్ గేట్ 500 మీటర్ 1 కిలోమీటర్ దూరం ఉంది. టోల్ గేట్ ఇప్పుడు 500 మీటర్స్లో మనకు దగ్గర ఉంది. టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. హెచ్కేఆర్ టోల్ గేట్ ఇది. లెఫ్ట్ సైడ్ దాటాను, టోల్ గేట్ దాటాము అనమాట. మనమైతే నేను ఒక్కనే ఉన్న వెహికల్ మీద. నేను ఒక్కనే సెల్ అంటే ఒక చేతేమో రేస్ మీద పెట్టి ఒక చేతితో వీడియో తీస్తున్నాను. ఇలా ఎవరు ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఇట్లా లెఫ్ట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఆఫ్ చేసి కొంచెం ముందుకు వచ్చేసి తీస్తున్నాను. ఇక్కడేమో 65 స్పీడ్లో వెళ్ళిపోమని అంటారు, కానీ మనం 40 స్పీడ్లో వెళ్తున్నాం. ఎందుకంటే 1 చేతితో తీస్తున్నాను కాబట్టి. ఇటు లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు టిఫిన్ సెంటర్ వస్తుంది బ్రో ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటాయి టిఫిన్.
సో ఫైనల్గా మనం అంతర్గం రీచ్ అయ్యాము. ఇది ఇక్కడ ముందర కనబడేదేమో అంతర్గం పోలీస్ స్టేషన్. అది అంతర్గం చౌరస్తా కాడికి వస్తున్నాం ఇప్పుడు. ఒకసారి ఆగి చూపిస్తాను. అటు స్ట్రైట్గా వెళ్తున్నాము, గంగకి వెళ్తుంది. రైట్ సైడ్ గోవర్కని, ఇటు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాడికి వెళ్ళాలన్నమాట. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇటు రైట్ సైడ్ వెళ్ళాలని చెప్పి బోర్డు చూపిస్తుంది. ఇక్కడ వెళ్తున్నాను. ఇది ఏదో గుడి ఉంది, శ్రీరాముల వారి గుడి అంట. చాలా బాగుంటుంది, లొకేషన్ కూడా బాగుంటుంది ఈ ఏరియా మొత్తం. ఇదే గ్రామ పంచాయతీ అనమాట ఈ గ్రామానికి. మట్టి రోడ్. ఇప్పుడు వర్షం పడ్డప్పుడైతే వర్షాకాలం ఫుల్ బురద ఉంటుందండి. ఇటు సైడ్ చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట. ఎదురుగా కనబడేది అది కరెంట్ తయారు చేసేది అనమాట. ఇదేమో మనకు ఎత్తిపోతల పథకం అనమాట. కిందున్న వాటర్ మనకు పైనకి డ్యామ్లోకి రానికి అనమాట. ఇది కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ కెనాల్లో ఫుల్ వాటర్ ఉన్నాయండి. ఇదంతా డ్యామ్ మొత్తం నిండిపోయింది. ముందటున్న వాటర్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. దాదాపు అందులో పెద్ద పెద్దగా ఉందండి. ఒక 22-25 రంధ్రాలు ఉంటాయి అనుకుంటా. వాటికి చాలా కరెంట్ బిల్ వస్తుందన్నమాట. ఇంకా మనకు లేట్ అవుతుందని చెప్పని నేను రిటర్న్ చేసుకున్నాను, అంత టైం లేదని చెప్పని. ఇప్పుడైతే ఒకసారి ఇక్కడ ఎంట్రన్స్ అండి, ఇది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనమాట. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. వెల్కమ్, స్వాగతం అట. వెళ్దాం. కొంచెం మట్టి రోడ్ ఉంది, కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. ఒక కాడ ఆగి చూపిస్తాను, చూడండి. అదంతా ఊరంతా మునిగిపోయిందండి. పాత ఊరు అనమాట. ట్యాంకి, చెట్లు చాలా అన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ వాటర్ అయితే కనుమేర చూడడానికి కూడా కన్నులకు అంటే భూమి అనేది కనబడట్లేదు అనమాట. అంత నిండిపోయింది అనమాట డ్యామ్ అంతా. కొబ్బరి చెట్టు, తుమ్మడి చెట్లు అన్నీ ఇందులో ఉన్నాయి. తాడి చెట్లు. ఒకసారి అయితే ఆగి చూపిద్దాం. ఒకసారి వెళ్తున్నాను. ఎక్కువ వాటర్ ఉండి ఇంకా ఎండిపోతాయి అనమాట. ఇక్కడ అంటే ఇంతాక మనం అంతర్గా అని చెప్పి చెప్పాం కదా, ఈ డ్యామ్ కట్టుట్లా ఈ ఊరంతా మునిగిపోతుందని చెప్పాను. అక్కడ స్టార్టింగ్లో ఇల్లు కట్టించారనమాట అందరికీ, చాలామందికి. అప్పుడు మా ఊర్లోకి చాలా నచ్చినాయి. ఇంకా తాడి చెట్లు, సో ఒక దగ్గర ఆగి చూపిస్తున్నాను, చూడండి. జూమిగ్దాన్ని చూడండి. కనుమేరకు కూడా కనబడట్లేదు ల్యాండ్. మొత్తం వాటరే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇంకా లేట్ అవుతుంది కాబట్టి పార్టీకి వెళ్తున్నాను. డ్యామ్ మీద ఇది గేట్లు అనమాట. ఇటు రైట్ సైడ్లో ఇది డౌన్లా. అక్కడ గంగా స్నానం కూడా చాలామంది వస్తున్నారు అన్నమాట ఇక్కడికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు మీరు కూడా. లొకేషన్ అయితే చాలా బాగుంది అబ్బా, అందంగా ఉంది. మనకైతే నచ్చేసింది. ఇవన్నీ గేట్లు లేపటి నుంచి అనమాట. గేట్లది ఈ ఒక్కొక్క షట్టర్ ఏమో ఒక్కొక్క గేట్ అనమాట. లాక్ ఒక్కనే కాబట్టి చాలా ఇబ్బంది ఉంది వీడియో దీనికి. ఎలాగైతే
తీసాం. మంచి మంచి లొకేషన్ ఉంది కదా అని చెప్పి తీసిన అనమాట. ఇప్పుడు ఎదురుగా వచ్చేదేమో ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఎల్లో కలర్కి అది గేట్ అండ్ చెప్తుంది అనమాట. ఇప్పుడు వెళ్ళిపోదాం, మా దగ్గరికి వచ్చేసాం అనమాట. రీచ్ అయ్యాం. మా వాళ్ళు చేపలు తీసుకొచ్చారు, చేపలు కడుగుతామని అంటున్నారు. చేపలు కడగడానికి అక్కడికి వెళ్తున్నాము. పొలంలో అయితే వాటర్ మస్తు ఉంది అనమాట. ఈయన ప్రసాద్ ఇతని పేరు, మా ఫ్రెండ్ అన్న జిగిరి, బాగా జిగిరి. ఇతని పేరు రవి. కంచడం వేస్తే వెళ్ళిపోతుంది అనమాట కడగడానికి. కంచెడు కడిగిన తర్వాత ఫిష్ కడుగుదామని చెప్పి అంటున్నారు. వేసిన ఇది మంచిగా మంచిగా వస్తుందా కూసేది. అల్లనే
ఖచ్చితంగా యూట్యూబ్లో షేర్ చేస్తా. వాడు అనుకో గంట తీసుకొస్తాయి ఇది తాటి మట్టి ఉండే మంచిగా ఉండు. ఎందుకు ఎందుకు గంట లేకుండా వేసేది బండలేవా అన్న? గంటలు దొరకా అన్న నూనె ప్యాకెట్ నేను తీసిన. ఏ వాళ్ళకి అవసరం లేదు ఇది వెంకటేష్ చికెన్ లకు ఉండండి సామి. వేరుంది నుండి కృష్ణ అది అందుకే ఇట్టుంది కర్రేగా ఇలా రెండు కలుపుతున్నాయి ఇక. ఈ నూనె బ్లాక్ అవుతుంది అప్పటికే సాల్ట్ చల్లే నేను వేస్తాను నువ్వు ఏం చెప్పినాను నీది మరి ఎవరి కోసం రా ఎప్పుడమ్మా ఎప్పుడు మనం చూసుకున్నా మంచిగా తీసుకో చేస్తాను. మా పాత్ర పెడతావు పేరు ఇట్లా వేస్తారు ఎట్లా వేస్తారు ఏం కాదు అన్న మన కంటనే పడ్డది అది చాలా తక్కువకి ఇస్తున్నావు వేడి వేడిగా తిందామన్నా? మళ్ళీ గంటలే అదే డౌట్ వస్తుంది గంటలేదు నీ సేమ్ సరిపోతుంది అది తింపుడు చాలు. ఏం తీస్తున్నావు గద్ది సీతాపులు కలుపుతున్నది నాకు వెంకటేష్ వాళ్ళని నేను మాట్లాడుతున్నా. అది మన నీ జోలి కాలే ఇంకా ఓకే పెట్టు తొందరగా కట్టారు చిన్నగా సరిపోతాయా పెట్టు చూపిస్తాడు. అరే 3 కిలో ఉడకాలి అట్లా చెప్పురా బోరుబండి అనుకో. బోరుబండి కాడ అనుకున్నా ఆ కూర కానీ తీసుకురావని పెద్దది కూర వండుకున్నారా? ఆ కూర వేసుకోమని చెప్పు రాదు. రెండు గంటలు మంట పెట్టు. ప్రసాద్ నాకు అక్కనే ఉన్నాయి మంచిగా ఉండండి. టేస్ట్ కలిసిందా గది చెప్పు. ఎవరు కలిపిరు? అది ఎవరు చేసిరు? ఇది ఎట్లుందా అన్న? మంచిగా ఉందా? తినే చెప్పు. వెంకటేష్ ఎట్లుంది? బాగుంది. కొంచెం కాలితే ఇంకొంచెం కావాలన్నా? అగ్గిలేద్దాం పట్టు. ఇంకా మరి అది పక్క కదా పోయిలేస్తే చెప్పాలి. ఇది ఇప్పుడు అటు పోతావుగా రాంగ పడుతురా వెళ్ళిండా చంద్రబాబు వెళ్ళిండా రాంగ తీసుకో నీ వాయిస్ కూడా ఇలా పడుతుంది. ఇక మిరపకాయలు ఎవరు కట్ చేస్తారో చెప్తున్నావు బాబు కత్తి నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వే కడియాలి ఉల్లిగడ్డ.